రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా నోరు విప్పాలి. ఒకటి సరే ఆయన ఏదో రిజర్వేషన్లు పెంచుతాను ఇవన్నీ ఆయన ఇష్టం. కానీ మొన్న ఎవరైతే పిట్రోడా చెప్పినటువంటి పాయింట్, భారతదేశంలోని ప్రజల సంపద మీద పన్నేసి దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలనుకుంటున్నారు అన్నటువంటి, మన ఆస్తులని లాగేసుకుని ఆయనకి ఎవరు ఇచ్చారో అర్థం కాలేదు. ఏంటంటే చట్టం ఇస్తుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆపడానికే లేదు, కోర్టులకు వెళ్తే ఈ లోపుగా హింసాకాండ చేస్తారు. ఒకప్పుడు ఎమర్జెన్సీ చేయలేదా, కాబట్టి ఏమైనా జరగచ్చు. అయితే లేటెస్ట్గా అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చివేతకు ప్రత్యేక కమిషన్ వేస్తానని రాహుల్ గాంధీ చెప్పారంటూ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణ ప్రకటించడం అన్నటువంటిది కీలకం. ఆచార్య ప్రమోద్ కృష్ణ ఎక్స్ప్లోజివ్ క్లెయిమ్, రాహుల్ గాంధీ సెడ్ హీ విల్ ఫార్మ్ కమిషన్ టు ఓవర్టర్న్ రామ్ మందిర్ డెసిషన్. ఇది ఆయన చెప్పుకొచ్చారట. ఇది business-today.in వస్తున్నటువంటి వార్త. ఇదే నిజమైతే కనుక భారతీయులు ఎవరు కూడా కాంగ్రెస్ని జీవితంలో క్షమించరు, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.